వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్. అంటే నాగాలంబ గుడిని, ఈ గుడికి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిని కూల్చివేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం. వైసీపీకి మంత్రి నారా లోకేష్ సవాల్. 2000 నా జేబులోకి వచ్చాయంటూ ఆరోపణలు చేసినారు. 24 గంటల్లో నిరూపించారంటూ లోకేష్ ఛాలెంజ్. నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలు. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు, నేను ఆ ట్వీట్ ని నేను చదివాను, ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. తిరుపతి జిల్లా తిరుపతి నగరం దామినేడు పార్టీలో ఉన్నటువంటి నాగాలంబ గుడిని, ఈ గుడికి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిని కూల్చివేశారు. సనాతన ధర్మానికి మరో పేరుగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయమని 4 రోజుల క్రితం తెరచానూరు పరిధిలో ఉన్నటువంటి ఆది వారాహి అమ్మవారి ఆలయాన్ని కూడా కూల్చివేశారు. దీనిపైన రూరల్ రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సమగ్ర విచారణ చేసి మిగిలినటువంటి హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి ఆలయాలని సంరక్షించాలని కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. వెల్కమ్ టు సిటీ. లక్షడ్పేట్ డైలీ న్యూస్. లోక్ అదాలత్ లో నిర్వహించడం వల్ల కక్షిదారులు రాజీకి వచ్చి కేసులు కొట్టివేయవచ్చని లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి పేర్కొన్నారు. శుక్రవారం లక్షడ్పేట మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ లోక్ అదాలత్ కుటుంబంలో చిన్న చిన్న కేసులు, అదేవిధంగా భూ వివాదంలో, డ్రంక్ అండ్ డ్రైవ్ లో, అన్ని రకాల కేసుల్లో రాజీకి వచ్చినట్లయితే లోక్ అదాలత్ కేసులు కొట్టివేయబడనని ఆయన తెలిపారు. ఇలా లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీకి వచ్చి కేసులు తొలగించినట్లయితే కోర్టులో కేసులు తక్కువ అవుతాయని అన్నారు. ఇలాంటి లోక్ అదాలత్ కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ సహకరించినటువంటి పోలీస్ కోర్టు సిబ్బంది, న్యాయ సేవాధికారి సంస్థకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోమిరెడ్డి సత్తన్న, ఏజీపీకే సురేందర్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, సురేందర్, పద్మ, ప్రకాష్, లక్షడ్పేట ఎస్ఐ గోపతి సురేష్, జన్నారం ఎస్ఐ అనుష, కోర్టు సిబ్బంది మరియు కక్షదారులు పాల్గొన్నారు. सीसी नंबर ఏదైతే కేసు అయితే ఉందో రాజీ పట్టుకున్న కేసు తీసేయాలా, ఇద్దరు కలిసి ఉంటారు కదా. కానీ ఏదైతే కేసు కేసు తీసేసారు, ఇద్దరు కలిసి ఉంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారు
ఉండడానికి కారణం ఏంటి అంటే నేషనల్ లోక్ అదాలత్. సో ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంటే సంవత్సరానికి 4 సార్లు ఎవ్రీ 3 నెలలకి నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్తుంది. సో ఆనరబుల్ హైకోర్టు ఏం చేస్తుందంటే అన్ని జిల్లాల్లో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి ప్రతి జిల్లాకి ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అండ్ ఇక్కడ లక్షపేటలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అన్న దాంట్లో మీరు కేసెస్ అనేది కాంప్రమైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో ఎలాంటి కేసెస్ కాంప్రమైజ్ చేయాలంటే కాంపౌండబుల్ అంటే రాజీ తగ్గ కేసెస్లు అంటే ఇప్పుడు మనకున్న ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి. సో డివోర్స్ కేసులు కానీ తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసులు కానీ లేకపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మ్యాటర్ ఒక్క కేసు అయిందనుకో దానికి ఏమవుతుంది 498 కేసులు, డౌరీ ప్రొవిషన్ కేసులు, డీవీసీ కేసులు అవుతాయి అండ్ మెయింటెనెన్స్ కేసులు అవుతాయి. సో ఇక్కడ ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ అయిందంటే 5 కేసులు ఆల్మోస్ట్ సెటిల్ అవుతాయి. అంతేనా సార్? సో ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు ఏంటంటే వాళ్ళు వేసిన ఎంసీ కేసు పోతుంది, డీవీసీ కేసు పోతుంది, 498 కేసు పోతుంది, డివోర్స్ కేసు కూడా పోతుంది. సో అలా రాజీ తగ్గ కేసులు, ఫ్యామిలీ కేసులు కానీ అలానే ఇందాక సీనియర్ సార్ చెప్పారు ఏమని సివిల్ మ్యాటర్స్. సో సివిల్ మ్యాటర్ అంటే ల్యాండ్ కేసెస్ ఏమున్నా అంటే చిన్న కేసు కానీ అంటే ఒక గుంట నుంచి 100 ఎకరాల వరకు ఏది ఉన్నా సరే అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ మెజర్మెంట్ అడ్మినిస్ట్రింగ్ ఎంత ఉన్నా సరే అన్ని అలాంటి కేసెస్లో అన్ని దాంట్లో రాజీ పడే అవకాశం అనేది ఉంది. అలానే క్రిమినల్ కేసెస్లో వస్తే ఏవైతే రాజీ తగ్గ కేసెస్ అనేది ఉంటుంది అంటే చిన్న అఫెన్స్లు అంటే చిన్న కొట్లాటలు కానీ ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నాము మందు దాగి కొట్టుకోవడం కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ చలాన్స్ కానీ ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోక్ అదాలత్ రోజున మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే అందరూ అంటుంటారు ఏంటి కోర్టులో ఎన్నో వేల కేసులు ఉన్నాయి, లక్షల కేసులు ఉన్నాయి అంటున్నారు. సో ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ 1000 కేసులు అన్ని తక్కువ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కటే చెప్తారు అందరూ రాజీయే రాజమార్గం అన్న దాంట్లో అంటారు. ఒక కేసు వేస్తే ఏమవుతుంది ఎవరో ఒక్కరే గెలుస్తారు. అదే ఈ లోక్ అదాలత్లో వచ్చి మీ కేసు కాంప్రమైజ్ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు అంటే విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి అవకాశం మీరు అందరూ ఉపయోగించుకొని ఏవైతే కేసులు అయితే ఉన్నాయో రాజీ పడదగ్గ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ రాజీ పడాలని చెప్పి కోరుకుంటూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని డిస్పోజల్ చేసి రేపటి రోజున అంటే ఏదైతే కోర్టులో అయ్యే కేసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మ్యాక్సిమం ఒక 50% తక్కువ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పేసి దీనికి సహకారాలు ఇస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ ఆల్సో కౌన్సిల్స్కి అండ్ ఆల్సో కక్షిదారులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గారి నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి క్షీరాభిషేకం. అందరూ మాట్లాడాలి రండి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై భారతీయ జనతా పార్టీ. నేను పోసినప్పుడు కూడా మీరు కూడా ఎక్కండి కానీ నౌషాద్ భాయ్ పోయి మీరు ఎక్కండి పోసింది రాలా ఇంకొకసారి ఎక్కండి బాయ్ పోయి పోసింది రాలేదు నువ్వు పో ఒకసారి నేను పోసింది రాలేదు పడతా లిస్ట్లో పేరు వచ్చింది కదా లిస్ట్లో పేరు వచ్చిందా చూడలేదా రాలేదా లిస్ట్
ఓకేనా తీసా ఫోటో ఫోటో ఎన్ని ఫోటోలు తీసేదన్న ఫోటో అండి ఏముంటే మన గ్రూప్ ఫోటో కదా మీడియాకు ఫోటోలా సిబిఎన్ నాయకత్వం సిబిఎన్ నాయకత్వం సిబిఎన్ నాయకత్వం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వం ఆశా సునీల్ కుమార్ నాయకత్వం తీసాము ఇంకా ఎందుకు దగ్గరగా ఉంది ఇక్కడి నుంచి శ్రీ శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు వారి దేవస్థానం గూడూరు నందు ద్రౌపది అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,187 సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. సాంకేతిక కారణాల వలన 73 కెమెరాలు పనిచేయడం లేదు. 13,114 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రదేశాలు కీలకమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఒక్క జీవకోన ప్రాంతంలో 125 సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిట్లు, ఎంట్రీస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మనకు. అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను, సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసాం. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతోటి కొలాబరేట్ చేస్తాం. నిజానికి 5 monthsలో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు 125 కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. నిజానికి జస్ట్ 4 months నేను వచ్చిన తర్వాత వచ్చారు. వితిన్ 4 monthsలో దే హ్యావ్ ఇన్స్టాల్డ్ 125 కెమెరాస్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి టోటల్గా లేదు కదా మొత్తం ఓవరాల్. సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము, తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. దాన్ని ఇంకా కొంచెం ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా. ఓకేనా? శ్రీ చైతన్య పాఠశాల సీజ్ విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నుండి అందిన సూచనలు మరియు ఆదేశాల ప్రకారం పటాన్చెరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్ మండల విద్యాశాఖ అధికారికి 13/6/2025న మధ్యాహ్నం 12:15 రుద్రారం గ్రామంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ఆపేయాలని పాఠశాల యాజమాన్యాలు ఆదేశించారు. స్కూల్ని సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలలో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు. చైతన్య పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్చరాదన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా మనం సీజ్ చేసినటువంటి వాటిని ముట్టుకున్నట్లయితే
వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ కూడా జైలు వేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి, క్రిమినల్ కేసు బుక్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి మీతో తెలియజేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. కాబట్టి మనము డిఐఓ గారికి కూడా ఈ ఇంటిమేషన్ని మా ద్వారా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్కూల్ ఇన్స్ట్రక్షన్లో భాగంగా నేను గవర్నమెంట్ పాఠశాలను ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమంలో వెళ్తూ ఉంటే నాకు రోడ్డు మీద ఒక 4-5 మంది పేరెంట్స్ కలిశారు. ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఎక్కడైనా నన్ను అడిగినప్పుడు నేను స్కూల్ అనేటువంటి ఎక్కడ లేదని చెప్పేసి అన్నాను. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాలేజ్ ఒకటే అన్నారు. నేను పేరెంట్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే. ఇక్కడ 245 అడ్మిషన్స్ జరిగాయని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మనము చెప్పే లోపల ఎక్కడొక్కడ మాయం చేశారు. దానికి సంబంధించిన పాంప్లెట్స్ మాత్రము రుద్రాగంలో పాఠశాల నడుస్తున్నట్టుగా, అందులో రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, డే స్కాలర్గా నడుస్తున్నట్టుగా ఈ పాంప్లెట్స్ రాసి ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రెసిడెన్షియల్ అయితే 1,90,000, సెమీ రెసిడెన్షియల్ అయితే 1,80,000, డే స్కాలర్ అయినట్టయితే 1,60,000గా వాళ్ళ ఫీజులు నిర్ణయించుకొని ఆ రకంగా తీసుకున్నట్టుగా నాకు నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం తెలిసింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు నాకు పై డిఓ గారి ఆదేశాల ప్రకారము ఇదే రోజు ఈ పాఠశాలని నేను సీజ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరు పబ్లిక్ అందరూ కూడా మోసపోకుండా ఈ పాఠశాలలో ఎవరు కూడా జాయిన్ కావడానికి వీల్లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారని అందరికీ కూడా ఒక్కసారి విన్నపం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.